వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఈ వీడియోను చివరి వరకు చూడండి. టైలరింగ్ సంబంధించి, డ్రాయింగ్ సంబంధించి ప్రాక్టికల్స్, అదేవిధంగా థియరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుంటారు. 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ లో భాగంగా ఈ రోజు 4th డే. ప్రతి రోజు లాగానే ట్రైనింగ్ అనేది ప్రేయర్ తో ప్రారంభమవుతుంది. అందరూ తప్పకుండా ప్రేయర్ లో పాల్గొనాలి అని కోఆర్డినేటర్ చెప్పారు. ఎందుకంటే మీరు చేసేది టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ కాబట్టి, ఈ కోర్స్ చేసిన తర్వాత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టుతారు కాబట్టి ప్రేయర్ అనేది ఈ వృత్తిలో ఒక భాగంగా ఉంటుంది. ఇటువంటి నియమ నిబంధనలు కలిగిన విధానాన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతిరోజు ప్రేయర్లో అందరూ హాజరు కావాలని కోఆర్డినేటర్ అండ్ టీచర్స్ చెప్పడం జరిగింది. నిన్న అందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది తీసుకునే వాళ్ళు మళ్ళీ 4th డే నాడు ఇస్తారని ప్రేయర్లో అనౌన్స్ చేశారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కోర్స్ చేసినంత కాలము ఐడి కార్డ్స్ ధరించి ఉండాలనేది రూల్స్ చెప్పారు. ఈ ట్రైనింగ్లో భాగంగా ఐడి కార్డ్స్ తప్పనిసరిగా ధరించాలి, లేకపోతే క్లాస్ రూమ్కి అలౌ చేయరు అనేది ప్రేయర్లో అనౌన్స్ చేశారు. ఈ రోజు జరిగిన క్లాసెస్ విషయానికి వస్తే, సైకాలజీ క్లాసెస్లో నిన్న జరిగిన ఒక ప్రశ్నకి, అదేంటంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంను నిర్వచించి దాని స్వభావంను పరిధిని తెలపండి, దానికి సమాధానం ఎవరెవరు రాసుకొచ్చారో క్లాస్ టీచర్ అడిగారు. సమాధానానికి సంబంధించిన నోట్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఇకపోతే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ లో టాపిక్ వచ్చేసి పాఠశాల యాజమాన్యాలు, పాఠశాల పరిపాలన లక్ష్యాలకు సంబంధించిన టాపిక్ అనేది వివరించడం జరిగింది. ఇది స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన సబ్జెక్ట్. దాని తర్వాత జనరల్ మెథడ్ క్లాస్ రూమ్ లో మార్నింగ్ సెషన్ అనేది ముగిసిపోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా సైకాలజీ, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత జనరల్ మెథడ్ సంబంధించిన క్లాసెస్ అయిన తర్వాత లంచ్ టైం అయింది 1 o'clock కి. లంచ్ టైంలో మ్యాక్సిమం స్టూడెంట్స్ లంచ్ బాక్స్ తెచ్చుకుంటారు. లోకల్ స్టూడెంట్స్ తక్కువగా ఉంటారు, నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఇది సమ్మర్లో నిర్వహించే సమ్మర్ ట్రైనింగ్ కాబట్టి అందరూ మ్యాక్సిమం ఈ కోర్స్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అందులో భాగంగా మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఈవినింగ్ వరకు ఉంటారు కాబట్టి లంచ్ బాక్స్ తెచ్చుకుంటారు. ఈ లంచ్ చేస్తున్న టైంలో స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అనేటివి గుర్తుకొస్తాయి. ఈ విధంగా లంచ్ చేసే వాళ్ళు చాలా రోజుల తర్వాత ఈ టీటీసీ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సులో భాగంగా మళ్ళీ ఆ స్కూలు, కాలేజ్ జ్ఞాపకాలు అనేటివి రావడం జరుగుతుంది. ఫుడ్, కర్రీ అనేటివి అందరూ షేర్ చేసుకుని సంతోషంగా లంచ్ టైంలో అందరూ హ్యాపీగా తినేస్తారు. లంచ్ తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో ఎంబ్రాయిడరీ క్లాస్ అనేది జరిగింది. ఈ ఎంబ్రాయిడరీ క్లాస్ అనేది టైలరింగ్ వాళ్ళకు జరుగుతుంది. దీనిలో వచ్చేసి టాపిక్స్ కాడ కుట్టు, గొలుసు కుట్టుకు సంబంధించిన విషయాలు అనేటివి చెప్పారు. దానికి సంబంధించిన డయాగ్రామ్, ఫిగర్ వేసి దాన్ని ప్రాక్టికల్గా అదే క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. కాడ కుట్టు, అదేవిధంగా గొలుసు కుట్టుకు సంబంధించిన అంశాలు అనేటివి ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో టైలరింగ్ వాళ్ళకు చెప్పారు. ఇలా ప్రాక్టికల్ సంబంధించిన క్లాత్ మరియు మెటీరియల్ మనవే ఉంటాయి. రికార్డు విషయానికి వస్తే అందరికీ ఒకే విధంగా కలర్ క్లాత్ అనేటిది ఉంటుంది. ఆ ఒకే విధమైన కలర్ క్లాత్ పైన ఏదైతే సబ్జెక్టు చెప్తారో దానికి సంబంధించింది ఆ క్లాత్ పైన స్టిచ్ చేసి రికార్డులో అతికించవలసి ఉంటుంది. ఈరోజు క్లాస్లోని వర్క్ ఎలా చేశారో చూడండి. ఇచ్చిన డిజైన్ను క్లాత్పై వేసుకొని లీఫ్ని కాడకుట్టుతో కుట్టి ఫ్లవర్ను గొలుసు కుట్టుతో కుట్టడం జరిగింది. ఇందులో ఉండే స్టిచ్చింగ్ నీట్గా ఉంటే ప్రాక్టికల్ రికార్డులో వేయమంటారు. ఆ ప్రాక్టికల్ రికార్డులో చూసి మీకు మార్క్స్ వేయడం జరుగుతుంది. ఈ చేతి ఎంబ్రాయిడరీ కుట్ల గురించి ప్రాక్టికల్లోనే కాకుండా థియరీ ఎగ్జామ్లో కూడా అడుగుతారు. ఎగ్జాంపుల్గా థియరీ ఎగ్జామ్లో పేపర్ 3లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే, చేతి ఎంబ్రాయిడరీ చేయనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించండి, లేకపోతే ఒక చేతి ఎంబ్రాయిడరీ సంబంధించిన పటాన్ని చిత్రించి ఆ పట సాయంతో దాన్ని వివరించండి అని ప్రశ్నలు అనేటివి అడుగుతారు. ఇది టైలరింగ్ సంబంధించిన సబ్జెక్టు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినాయి. దాని తర్వాత డ్రాయింగ్ క్లాసెస్ గురించి తెలుసుకుంటే, ఆల్ఫాబెట్ అయిన తర్వాత సెల్ఫ్ నేమ్ ఇంగ్లీష్లో స్టైల్గా రాయవలసి ఉంటుంది, స్టైల్గా డ్రా చేయవలసి ఉంటుంది.
స్టూడెంట్స్ వారి నేమ్స్ను బ్యూటిఫుల్గా డ్రా చేయడం జరుగుతుంది. కొందరు కలర్స్ యూజ్ చేస్తే, కొందరు పెన్సిల్ షేడింగ్స్ యూజ్ చేసి వాళ్ళ సెల్ఫ్ నేమ్ని రాయడం జరుగుతుంది డ్రాయింగ్ క్లాసెస్లో. దాని ద్వారా వారి నైపుణ్యానికి తగిన వారి ప్రతిభను కనబరుస్తారు. ఒక్కో విధంగా రాస్తారు కాబట్టి వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ నైపుణ్యాన్ని, ప్రతిభను కనబరుస్తూ వాళ్ళ సెల్ఫ్ నేమ్ అనేది అందరూ చాలా అందంగా చక్కగా వారి నేమ్స్ డ్రా చేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు జరిగిన క్లాసెస్ విషయాలు. మరిన్ని మంచి వీడియోస్తోని మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.